హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే చేయండి. మీరు అలా లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్ అనిపిస్తుంది, వీడియోస్ తీయాలనిపిస్తుంది. ఒకళ్ళు ఏదైనా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక అవసరం ఉంటేనే వర్క్ చేస్తారండి. ఎవ్వరు ఏ పని చెయ్యరు, వాళ్ళకి పని ఉంటేనే బయట పని చేస్తారు అంతే అనుకోవాలని తప్ప ఈమెకేం అవసరం ఇట్లాంటి అట్లా వేరే ఆలోచన అయితే చేసుకోకండి, అలా నెగిటివ్గా ఆలోచించకండి. ఇంకా ఇది వచ్చేసి డే వ్లాగ్ లాగా చేస్తున్నానండి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే కొబ్బరి చట్నీ చేశాను. అంటే ఆ రోజు ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీలకు అని చెప్పేసి కొబ్బరి చట్నీ చేశాను. మధ్యాహ్నం అన్నంలో కూడా అవుతుంది కదా చట్నీ అని చెప్పేసి, రెండు విధాలుగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చేశానండి. నేను ఇది షార్ట్ వ్లాగ్ పెట్టాను, కొబ్బరి చట్నీ ఎలా చేయాలని చెప్పేసి. అది మీరు వెళ్ళి చూడండి, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం లేదండి, మామూలుగా పల్లీలు పుట్నాలు వేంపుకొని, పచ్చిమిర్చి వేంపుకొని, దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని, అది మనం చట్నీ రుబ్బేటప్పుడు ఒక చిన్న చింతపండు, కొంచెం 2-3 వెల్లుల్లి వేసుకొని మంచిగా రుబ్బుకొని బాగుంటుందండి టేస్ట్. దోశలకు కానీ, అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, ఎందులోకైనా ఈ చట్నీ అయితే సూపర్ ఉంటుంది. చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా ఆ రోజు ఇడ్లీ పిండి కొంచెమే ఉందని చెప్పేసి ఇట్లా కుడుము టైప్గా ప్లేట్లో పెట్టేసి చేశాను. ఇడ్లీలు చేస్తే చాలా అంట్లు అవుతాయండి. అసలు ఇడ్లీ చేస్తే అంట్లు ఎందుకు ఎక్కువ అయితే అస్సలు అర్థం కాదు. అది నిజమా కాదా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ అయితే తినేసారు పిల్లలు. ఇంకా మధ్యాహ్నానికి లంచ్ ఏం చేద్దామా అని చెప్పేసి బాక్స్ మధ్యాహ్నం లంచ్ ఏం చేద్దాం అనుకుంటూ తోటకూర కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అయినాను. నేనైతే ఇంకా స్టీల్ కుక్కర్ అయితే కొనుక్కున్నానండి. ఇంకా స్టీల్ కుక్కర్ కొనుక్కున్నాను. ఇప్పుడు అందరూ రాతింటివి వాడొద్దు, స్టీల్ వాడితే మంచిది, హెల్త్కి మంచిది అని అంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా స్టీల్ అయితే తీసుకున్నానండి. ఇదేంటంటే ఇంకా పప్పు వాటిలో వేడినప్పుడు మనం పైన లిడ్ పెట్టుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్న మూతలు వేసుకొని ఇట్లా కూరలు కూడా చేసుకోవచ్చు కదా, రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికైతే ఇట్లా రెండు విధాలుగా వాడుతున్నానండి. ఇంక ఇది ఎక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది ఏంటి, ఈరోజే ఫస్ట్ ఓపెన్ చేశాను, అందుకే బొట్టు పెట్టానండి. ఇది ఎక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది ఏంటి అనేది మీకు వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సరేనా. మా తోటకూర అయితే నీట్గా నీట్గా కడిగేసుకొని పక్కకైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు అది పోపు అయితే వేసుకుంటాను. మాత్రం వెజ్ కర్రీస్ తింటాము ఇంకా, అంతేగాని పిల్లలకైతే బాగా హెల్తీ కదా, అందుకని పెట్టాలని చెప్పేసి ఇలా ట్రై చేస్తాను. పోపు అవుతుందో చూడండి. ఒక సైడ్ అయితే అన్నం అయితే పెట్టేశాను. బాక్స్ అయితే 11:30కి ఇవ్వాలి, 11:30 to 12 మధ్యలో ఇవ్వాలి. ఆ లోపల ఇవన్నీ కంప్లీట్ చేసేసి బాక్స్ అయితే ఇచ్చి రావాలి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఆనియన్ అయితే వేసేసానండి. ఆనియన్ మగ్గిన తర్వాత ఫస్ట్ అయితే తోటకూర వేసుకుంటాను. తోటకూర కొంచెం మగ్గిన తర్వాత నేనైతే టమాటా యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేస్తే టమాటా కొంచెం పులుపు ఉంటుంది కదండి. ఫస్ట్ టమాటా వేసుకున్నాం అనుకో కొంచెం తోటకూర అనేది సరిగ్గా ఉడకదు. జస్ట్ ఒక చిన్న టమాటా గ్రేవీ కోసం చేస్తున్నాను అంతే. అయితే మంచిగా వేగిపోయింది, అస్సలు అడుగంటట్లేదండి నిజంగానే. ఇదైతే బటర్ఫ్లై కుక్కర్ అండి నేను తీసుకొచ్చుకుంది, అయితే చాలా బాగుంది. 1400 పడిందండి నాకైతే. చాలా బాగుంది, ప్లస్ కింద కూడా చాలా మందం ఉంది కింద. చూడండి కొంచెం కూడా మాడకుండా ఎలా అవుతుందో మీరే చూడండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని తోటకూర యాడ్ చేసుకుంటాను. తోటకూర అయితే వేసేసాను, మగ్గుతుంది. ఇవాళ అన్నం రెడీ అయిపోయింది, అన్నం దమ్కి అయితే వేసేసాను. ఇలా తోటకూర మంచిగా మగ్గిన తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకొని, కొంచెం కారం అయితే నేను తక్కువ తింటామండి, మీకు తగ్గట్టు కారం యాడ్ చేసుకొని, ఆకుకూరలో కొంచెం ఉప్పు వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలో కొంచెం ఉప్పు వేసినప్పుడు ఉప్పు మనం వేయాల్సిన కన్నా కొంచెం ఎక్కువ వేసాం అనుకోండి, ఖచ్చితంగా ఉప్పు ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి ఆకుకూరలు అయితే మరి ఇంకా చాలా తక్కువ వేయాలండి, అంటే ఆకుకూరలో ఉప్పు చూసుకొని వేసుకోవాలి. తోటకూర అయితే మగ్గిపోయింది, టమాటా అయితే యాడ్ చేసానండి. ఇంకా కొంచెం ఒక 5 minutes అట్లా మగ్గిన తర్వాత కారం అయితే వేసేస్తాను. ఇంకా తోటకూర అయిపోయే లోపల ఇంకా రేపటికి టిఫిన్ ఇడ్లీ, రాగులు అండ్ కొర్రలు అయితే తీసుకొచ్చారండి. ఇవి వచ్చేసి మొదటి ముద్ద, వనశ్రీపురంలో ఎవరైనా గణేష్ టెంపుల్ దగ్గర మొదటి ముద్ద అని చెప్పేసి ఉంటుందండి. అన్నీ న్యాచురల్గా దొరుకుతాయి, చాలా బాగుంటాయి. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి ట్రై చేయండి. ఇంకా అక్కడ రాగులు కొర్రలు తీసుకొచ్చారు. ఈ దోశ కోసం అని చెప్పేసి ఇంకా నానబెట్టేశాను, పక్కకు పెట్టేసాను. ఈ లోపల తోటకూర అయితే రెడీ అయిపోయింది. అసలు వస్తుంది అది టేస్ట్ అయితే. ఇది దీనికి పెట్టొచ్చు నో ప్రాబ్లం. ఇంకా ఈ మంచి క్వాలిటీ ఏం లేవు, ఇంతే ఇదే క్వాలిటీ. ఎంత ఉంది ప్రైస్ ఇది? ఇది రైట్ మా 100 ఉంది, ఇది 150. ఇది 10 రూపాయలు. 5 liters స్టీల్ 2 కావాలి. ఏంటంటే ఇప్పుడు డ్రైవర్ అని వచ్చినప్పుడు పెద్దవే వాడతాం, ఎవరు లేనప్పుడు మనకి ఇంట్లో వరకు చిన్న ఇది సరిపోతుంది, మాకు ఇది చాలు. బట్ తలకాయ అవి ఇది పొంగిన అనుకో దీని మీదనే ఉంటుంది.
అది 5 లీటర్స్ ఉందా? 5 లీటర్స్ ఉంది. ఇప్పుడు ఇది మేడం గిన్నె తీసుకుని కదా అవును బిర్యానీ ఆ మెటీరియల్ సేమ్. ఓకే ఇంకొకటి కాంబో 5.5 అండ్ 3.5 ప్యాన్ విత్ కుక్కర్, 2 మూతలు వస్తుంది, ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా 2 in 1 వాడుకోవచ్చు. ఇది ఎంత పడుతుంది ప్రైస్? ఇది ఎంఆర్పీ లెస్ 30% ఆఫర్. ఇట్లా ఇండివిజువల్ తీసుకుంటే 20%, సెట్లో 30%. ఒకటి చూడండి క్వాలిటీ, ఫ్రీజ్ తీసారు కదా ఇది చూడాలి. ఇది ఇట్లా వెడల్పుగా ఉందా? ఇది దీనికి ప్యాన్ లెక్క మల్టీ వాడుకోవచ్చు. మంచిగా ఉందిగా. ఇదేంటి ఇంకా డీమార్ట్లో వీడియో తీస్తున్నాను అనుకున్నారా? అదైతే మన శ్రీపురంలో ఉన్న గణేష్ టెంపుల్ దగ్గర అయితే ప్రెస్టేజ్ షాప్లో ఉన్నాయి, అక్కడికైతే వెళ్ళాము. తను బటర్ఫ్లై కంపెనీ సేమ్ ఇవే కుక్కర్లకి ప్లస్ లిడ్లు మాత్రం వాటికి గ్లాస్ లిడ్లు వస్తున్నాయి, వాటికి 4500 చెప్పారండి. డీమార్ట్లో అయితే 5 లీటర్స్ది అండ్ 3 లీటర్స్ రెండు కలిపి 3500కే వస్తుంది. 2 తీసుకుందాం అనుకున్నాము. ఫస్ట్ అయితే ఒక ట్రై చేద్దాము డీమార్ట్లో కదా, సెకండ్ 2 days తర్వాత తీసుకుందాంలే దీన్ని చూసి అని చెప్పేసి ఇంకా తీసేసుకొని వచ్చేసానండి. చాలా బాగుంది కుక్కర్ అయితే. ఇంకా 5 లీటర్స్ కూడా తెచ్చుకుంటాను. ఆ షాప్లో రేట్ ఎక్కువ ఉంది కదా అంటే నేను మిక్సీవి నాకు మూతలు పోయాయి గిన్నెలకి, అందుకోసం అని వెళ్ళాను. అక్కడ చూశాను, అక్కడ కూడా బాగున్నాయి బట్ రేట్ ఎక్కువ చెప్పాడు, అందుకని చెప్పేసి డీమార్ట్లో తక్కువ ఉంది అని చెప్పేసి ఇక్కడైతే తీసుకున్నాను. బిల్ అయితే అయిపోయింది. ఇంకా సాయంత్రం మా పిల్లలు అయితే ఎలా ఆడుకుంటున్నారో చూసేసేయండి. అటు తిరుగు ఇటురా మళ్ళీ ఇట్రా. వాళ్ళు అలా ఆడుకుంటుంటే చూస్తుంటే చాలా సంతోషం అవుతుంది. ఈవినింగ్ అయ్యప్ప స్వామి పూజ ఉంటే మా పక్కింట్లో వెళ్ళాం. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. ఇంటికి వచ్చేసి ఇంకా నైటు అంట్లన్నీ సింక్ వేసేసి గ్యాస్ పైన నీట్ చేసుకొని పడుకుంటే ఈరోజు లాగైతే ఇదండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.